నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్, బీఆర్ఎస్, సిపిఐ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థిపై మంచి కసరత్తు చేసి నిర్ణయం తీసుకున్నాయి. దాసోజు శ్రవణ్ కుమార్కు బీఆర్ఎస్ అవకాశం కల్పించగా సిపిఐ నుండి నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేస్తుంది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతిల పేర్లను ప్రకటించింది. విజయశాంతి ఎంపిక అనూహ్యమైన క్యాడర్ స్వాగతిస్తుంది. ఇక విజయశాంతికి ఎమ్మెల్సీ రాబోతుందని ఏఎన్ఎన్ మహాపత్రిక 4 రోజుల ముందే చెప్పడం విశేషం. అయితే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐకు ఒక ఎమ్మెల్సీ సీట్ను కేటాయించింది. అలాగే తాను ఇచ్చిన 3 సీట్లలో ఒకటి ఎస్సీ, ఇంకోటి ఎస్టీ, మరొకటి మహిళకు కేటాయించడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో టికెట్ పర్ఫెక్ట్ అని అన్ని రాజకీయ పార్టీలు మంచి నిర్ణయాలు తీసుకున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అభ్యర్థుల విషయంలో ప్రతి రాజకీయ పార్టీకి వ్యూహాలున్నాయా? ఉంటే అవేంటి? ఈ పర్ఫెక్ట్ టికెట్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో శివకుమార్ లాల్ గారు. శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే సార్. శివకుమార్ లాల్ గారు, ఒకటి ఎస్టీకి, ఒకటి ఎస్సీకి, ఇంకోటి మహిళకి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటిది? ఏ రకంగా చూడాలి ఎమ్మెల్సీ సీట్ల విషయంలో? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న మా రామ్మోహన్ భాయ్కి నమస్కారం. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్న 4 ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యే కోటాలో నామినేటెడ్గా పంపించడానికి ఒక పరంగా ఆలోచిస్తే కులపరంగా న్యాయం చేసింది అనేది అనుకోవచ్చు. ఒకటి సిపిఐకి ఆల్రెడీ మాట ఇచ్చినాం కాబట్టి వాళ్ళకి కేటాయిస్తామని అది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మహిళ అని ఉద్దేశంలో పెట్టుకొని చాలా రోజులు సంది గతంలో ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి స్టార్ క్యాంపెయిన్ లాగా ఉండి ప్రచారం చేసింది అనేది విజయశాంతిని తర్వాత కన్మర్గ్ అయిపోయింది. ఎందుకు దూరం అయిందని చెప్పి ఆమెను మళ్ళీ వెనక్కి తీసి ఈరోజు విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా పంపిస్తున్నారు. అదే కాకుండా శంకర్ నాయక్ అని చెప్పి డిసిసి అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిని కూడా అటు ఒక నాయక్ ఎస్టీ కోటాలో ఫిలప్ చేసారు. ఎస్సీ కోటాల అద్దంకి దయాకర్ని గతంలో కూడా ఎమ్మెల్యేలో ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు అకామిడేట్ చేస్తామని చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేపు ఎమ్మెల్సీగా రాబోయే విజయశాంతి గారికి, శంకర్ నాయక్కి और అద్దంకి దయాకర్కి అందరికీ కూడా ముందే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా లైవ్లో. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడానికి కారణం అంటే హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవడము. మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కొత్త ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారో ఆమె కూడా ఒక 3 విభాగాలుగా మార్చడం జరిగింది. మొన్న ఒక పత్రికలో కానీ మీడియాలో చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి ఒక 40-50 ఏళ్ళ నుంచి కానీ 30 ఏళ్ళ నుంచి కానీ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళది ఒక లిస్ట్ పెట్టండి. అదే కాకుండా ఎలక్షన్కి ముందు వచ్చిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినాక ఒక లిస్ట్ పెట్టండి అని చెప్పి ఈవిడ 3 లిస్టులు తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఈరోజు ఆ నిర్ణయం ప్రకారమే విజయశాంతి ఎలక్షన్కి ముందు ఉంది కాబట్టి ఆ మహిళని అనే రకంగా తీసుకురావడం. కానీ ఈరోజు ఏం జరిగినా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ హైకమాండ్ ఇంకొక నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవాల్సింది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నుంచి కానీ సిటీ నుంచి ఇక్కడ కూడా ప్రాతినిధ్యం ఎక్కువ లేకుండా పోతుంది. సిటీ ప్రాతినిధ్యంని కూడా మొత్తానికి పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా సిటీలో ఇప్పుడు నాలాగా కానీ ఇంకా ఎవరైనా సీనియర్లు ఉంటే కానీ ఇటువంటి వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకు కూడా అధికార పదవులు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీలో ఒక రకంగా ఇంకొక రకంగా ఆలోచిస్తే ఎవరో చెప్పి వెనకాల గాడ్ ఫాదర్ ఉండి వాళ్ళకి చెప్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా ఒక సీనియారిటీ కానీ లేకపోతే పార్టీకి నిజంగా కూడా అంకిత భావంతో పార్టీ
టైం లైన్లో ఉండి లేకపోతే పార్టీకి సిద్ధాంతంగా పనిచేసే వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. రైట్. శివకుమార్ లాల్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అన్న, పెద్దలందరూ నమస్తే. ఏంది రామ్మోహన్ గారు తెగ నవ్వుతున్నారు మీరు? మీ నవ్వులు ఏర్కొన్న మర్మం ఏంటి మాకు కూడా చెప్తారా కొంచెం? ఎమ్మెల్సీ సీట్ల విషయంలో మీకు యాక్చువల్గా అయితే 2 వరకు రావాలి, కానీ 4 సీట్లు ఫరక్ పడి, ఎందుకు ఆ ఫరక్ పడి అంటారు? తేడా ఎక్కడ జరిగిందంటారు? తేడా మీరు దాసోజు శ్రవణ్ కుమార్ గారిని అయితే మీరు చెప్పారు. ఇంకోటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది మనకి. ఎందుకంటే ఆయన ఆత్మరక్షణలో పడిపోయాడు, ఆయన సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయి ఎవరికి సీట్లు ఇవ్వాలి ఎవరికి అనేది లేకుండా నువ్వు శివాని చెప్తున్నాడు. వాళ్ళకి ఇన్ఛార్జ్ గారు చెప్పారు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని. ఆ కేటగిరీలో ఇప్పుడు బి కేటగిరీ సీట్ వచ్చింది అన్న. శివాన మీ అసలు సీనియర్ నాయకులకు లేదు పాపం, మీరు ఇక్కడ చెప్పుకుంటున్నారు, అధిష్టానం వింటదో వినదో. వాస్తవానికి మీ అసలు కార్యకర్తలకు సీట్లు రావాలని అవకాశం దక్కాలి. అనాదిగా పార్టీని పట్టుకో ఉన్నారు, పార్టీ గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అది వదిలిపెట్టి చుట్టపుగా వచ్చే విజయశాంతికి సీట్ ఇవ్వడం ఏముంటుంది? ఎందుకు రామ్మోహన్ గారు? విజయశాంతి గారు అంటే మీకు అంత కసి కక్ష? అంత గతంలో రాములమ్మ పార్టీని కూడా మీ పార్టీలో కలిపేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక రకంగా రాములమ్మ గారికి సరైన స్థానం ఇవ్వలేదని కథలుగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకు మీ కేసీఆర్ గారికి రాములమ్మ అంటే అంత భయం ఎందుకు? తెలంగాణ వాదం మీద ఒక పార్టీ పెట్టిన తర్వాత విజయశాంతి గారి పార్టీలు విలీనం చేసుకొని ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. వారు సరిగ్గా పనిచేయక పార్టీ వదిలిపెట్టిపోయారు. తర్వాత బీజేపీలోకి పోయారు. తర్వాత 4 పార్టీలు తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. ఎక్కడ కూడా రాజకీయ క్షేత్రం లేదు ఆమెకు. ఎక్కడ ఒక గ్రామం గాని, ఒక మండలం గాని, ఒక జిల్లా గాని నేను పలానా స్థానిక నా ఊరిదని చెప్పుకునే పరిస్థితి లేని నాయకురాలకి ఈరోజు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టి ఇటువంటి పార్టీ హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ పటిష్టత కొరకు పనిచేస్తున్నటువంటి శివలాల అన్న సొంటలోకి టికెట్ ఇవ్వకుండా పార్టీ ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్. ఇంకోటి ఈ బీసీ జనగణ కరెక్ట్ కులగణ కరెక్ట్ జరగలేదని బీసీ సంఘాలు మొత్తం అల్లరి పెడుతుంటే ఆ కోటలో ఒక సీటు, మరి ఎస్సీ వర్గీకరణ కరెక్ట్ గా జరగలేదని చెప్తున్నారు అద్దకి దయాకర్ గారికి. ఇట్లా ఈయన సెల్ఫ్ డిఫెన్స్ లో సీట్ ఇచ్చింది తప్పితే దయాకర్ గారి మీద ప్రేమతో కాదు, ఆ బీసీ సంబంధించిన వ్యక్తి గారి మీద ప్రేమ. రామ్మోహన్ గారు ఇక్కడ ఇంకోటి రామ్మోహన్ గారు ఇక్కడ చాలా మంది ఆయన ఇప్పుడు ఒక గుడికి వెళ్ళామనుకోండి, భయంతో వెళ్ళామా భక్తితో వెళ్ళామా అని అది తర్వాత విషయం. గుడికి వెళ్ళామా లేదా అనేది ఇంపార్టెంట్. మరి ఒక దళితుడిని సీఎం చేస్తారా? మరి కేసీఆర్ గారు అది కూడా చేయలేదు కదా. ఏమైనా నెక్స్ట్ టైం ఏమైనా ప్రకటిస్తారా? ఇప్పుడు అంటే రాలేదు, నెక్స్ట్ టైం దళితుడిని సీఎం చేస్తారు మీ పార్టీ నుంచి గెలిస్తే? చెప్తున్నాను, కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేయాలి అని ఆనాడు కోరుకోవడం జరిగింది. వారు చెప్పడం జరిగింది నోటి ద్వారా. చెప్తే తర్వాత అందరూ ఏం చేశారంటే, లేదంటే తెలంగాణ వచ్చిన తర్వాత మీరటువంటి మేధావులు అవసరం కాబట్టి మేమందరం కూడా దళిత నాయకులు అందరం కూడా పార్టీలో ఉన్న అందరు నాయకులు కూడా మీరు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటేనే వారు ఉన్నారు. తర్వాత 2వ సారి కూడా ముఖ్యమంత్రి అయింది. ఒకవేళ మొదటి మాట తప్పని తేలింటే 2వ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయ్యేవారు కాదు. కాబట్టి ఆ ఒక అంశం, అది మూసివేయబడ్డ అంశం మళ్ళీ తిరగదు ఎవరు కూడా. ఎందుకంటే రాజకీయ పరంగా మాట్లాడడానికి అవకాశం వస్తే తప్పితే అందులో ఎలాంటి చట్టబద్ధత లేదు, దానికి విలువ కూడా లేదు ఆ మాటకి. ఎందుకంటే రామ్మోహన్ గారు మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చారు, ఇదే సరిపోతుంది కదా. అసలు మీ పార్టీలో చక్కదిద్దుకోవాల్సింది ఏంటి? ఫామ్ హౌస్ నుంచి అయ్యేవారు ఎప్పుడు బయటకు వస్తున్నారు, ఇది అడుగుతున్నారు కదా అందరూ. దాసోజు శ్రవణ్ గారు ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడుగా ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా భూమిక పోషించడం జరిగినారు. వారికి మేము సరైన రీతిలో కేసీఆర్ గారు న్యాయం చేసి చాలా మంది అడిగినా గానీ బీసీ ప్రతినిధి సంబంధించి ఇంతకుముందు గవర్నర్ కోటను వారికి ఇచ్చినప్పుడు మరి వారు రాజకీయ పక్షపాత ధోరణి వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం వారు గవర్నర్ అడ్డంగా పెట్టుకొని దాసోజు శ్రవణ్ గారికి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కకుండా చేశారు. కాబట్టి వారికి న్యాయం జరగాల ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ రోజు ఏకపక్ష నిర్ణయం తీసుకొని పార్టీ పెద్దలందరూ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆమోదం తెలిపారు. మరి 2వ అవకాశం కొరకు ప్రయత్నం చేసినా కానీ మాకు సంఖ్యాబలం లేనందున ఆ 2వ అభ్యర్థి నిలబెట్టలేకపోతున్నాం. ఇందులో మనం గమనించాల్సింది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం ఒక ఓసీకి జనరల్ సీట్ ఒకటి ఖచ్చితంగా ఇచ్చేవారు. ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి రెడ్లు అందరు తిరుగుతారు, ఓసీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే అంతా కంగారు చేసి పెట్టింది అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారి దెబ్బకి ఓసీ సామాజిక వర్గానికి ఒక సీట్ తక్కువ అయిపోయింది. ఎమ్మెల్సీ స్థానం దక్క కూడా పోయింది. కాబట్టి ఇటువంటి అంశాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచారు రేవంత్ రెడ్డి. సరైన పరిపాలన అందించుకోవాలి పార్టీకి. ఇటువంటి సీనియర్ కార్యకర్త ఈ రోజు విజయశాంతి గారిని బీసీ కోటలు ఇవ్వడం అనేది పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో విజయశాంతి గారిని బీసీ కోటలు ఇవ్వద్దు.
వారు సినిమా యాక్టర్ సెలబ్రిటీ ఏదో అవకాశం దొరికితే ఎక్స్ట్రా ప్లేయర్ లాగా పెట్టుకోవాలని తప్పితే ఈ రోజు కీలకమైనటువంటి 10 వరకు అప్పించి బీసీ కోటలో ఆమెకి ఇచ్చిన రామ్మోహన్ గారు విజయశాంతి గారికి అనేది ఇదే మాత్రం మీతో పూర్తిగా వచ్చిన అసలు ప్రాబ్లం బీఆర్ఎస్ నాయకులతో, మీరంటే మీరే కాదు, బీఆర్ఎస్ నాయకులతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముందు మీ పార్టీలో చూసుకోరు, ఎదర పార్టీలో ఏం జరుగుతుందో అనేదాన్ని చూస్తారు. ఇప్పుడు ఎదర పార్టీలో ఎవరేమి ఇవ్వాలో కూడా మీరే చెప్పేస్తే పోనీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయి ప్రెసిడెంట్గా మీరే ఉండమనండి. హరీష్ రావు గారు మీరే ఉండండి, పోనీ మీ బీఆర్ఎస్ పార్టీని వదిలేయండి. ఖచ్చితంగా మనం రాజకీయ క్షేత్రంలో ఉన్నామండి. పరిపాలనలో భాగంగా పరిపాలన చేసిన పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూసే బాధ్యత ప్రతిపక్షాన్ని. తప్పకుండా ఇటువంటి విషయాలు ప్రజలు కూడా తెలియాలి కదా. ఎందుకు ఇచ్చిన టికెట్ విజయశాంతి గారికి ఎందుకు ఇస్తున్నారు, దయాకర్ గారికి ఎందుకు ఇచ్చిండ్రు, శంకర్ నాయక్ గారికి ఎందుకు? ఇందులో శంకర్ నాయక్ గారు ఒక్కరే సీనియర్ కార్యకర్త, మిగతా ఇద్దరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా విజయశాంతి రైట్, రామ్మోహన్ గారు స్ట్రక్ అయ్యారు. దీనికి ఆన్సర్ శివకుమార్ లాల్ గారు చెప్తారు. ఏంటి శివకుమార్ లాల్ గారు, ఉద్యమకారులకు దక్కాల్సిన వాటను నువ్వు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు నాయకులకు దక్కాల్సిన వాటను విజయశాంతికి ఇచ్చిన బీసీ కార్డులు ఇచ్చేసిన చేదురుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం అనేది శివకుమార్ లాల్ పార్టీ గారు మీరు ఆలోచన చెప్పాలి చేసుకోవాలి. సమాధానం. బాబు, శివాల కూడా ఆలోచన చేస్తున్నాడు, నాకు సీట్ రాకపోయి సమాధానం చెప్తారా? ఆయన శివాల చెప్తారు. దొరికితే చాలా సంతోషంగా ఉంటుండే. శివకుమార్ గారు రామ్మోహన్ గారిని అడిగిందని చెప్పండి సార్. ఇప్పుడు ప్రతి పార్టీలా ఇది ఆఫ్ ద రికార్డ్ అన్ని పార్టీలు కూడా అట్లనే ఉన్నాయి రామ్మోహన్ భాయ్. నిజంగా కూడా కష్టపడిన కార్యకర్తలను పక్కన పెట్టి ఇమీడియట్గా పార్టీ నిర్ణయం అనే రకంగా మనం సంజాయించుకోవాల్సి వస్తుంది తప్ప నేనైతే ఈసారి ఖచ్చితంగా మన డిబేట్లో కానీ ఇంతకుముందు ఒక డిబేట్లో కూడా నేను ఇదే చెప్పిన, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న నాయకులను మట్టుకు పట్టించుకుంటలేరు. ఖచ్చితంగా రాబోయే అట్లీస్ట్ నామినేటెడ్లనన్నా, ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ అనౌన్స్ చేసేసారు కాబట్టి నామినేటెడ్లనన్నా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న నాయకులు ఇప్పుడు సనత్ నగర్లో లేరా, ముషిరాబాద్లో లేరా, ఖైరతాబాద్లో లేరా, జూబ్లీస్లో లేరా, లేకపోతే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఉందో దాంట్లో నాయకుల ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. మొత్తానికి ఇప్పుడు విజయశాంతిని ఆమె ఈ 14-15 నెలల నుంచి ఆమె ఎందుకు దూరం ఉందనేది ఆమెనే చెప్పాలి. శివకుమార్ లాల్ గారు ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఇంతగా డైరెక్ట్గా చెప్పండి, మీరు పార్టీ చేసిన స్టాండ్కి యాక్సెప్ట్ చేస్తున్నారా లేకపోతే తిరుగుబాట వేరేస్తున్నారా? మీరు తిరుగుబాటు అండి. నేనేమంటున్నానంటే ఈరోజు రామ్మోహన్ గారు మాట్లాడిన దాంట్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం పార్టీ పరంగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. నేను పార్టీ అధికార ప్రతినిధిని కాదంటలేను, కానీ ఈరోజు ఎస్సీ వర్గీకరణలో కూడా ఆలోచిస్తే ఈ గతంలో ఎస్సీలకి మాలలకి ప్రాతినిధ్యం పోయిందని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు కూడా ఎస్సీ మాల వర్గానికి చెందిన అద్దంకి దయాకర్కే ఇవ్వడం అనేది ఉంది. మాదిగా నాయకులు లేరా? ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో పెద్దపీట వేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ కూడా అద్దంకి దయాకర్కే అటు హైకమాండ్ కానీ, ఇటు జానారెడ్డి కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, అవసరమైతే ఇంకే రెడ్డి అయినా సరే ఆయన గ్రీన్ చిట్ ఇస్తే అదే ఇచ్చిండ్రు అంటే మరి మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. నేను జనరల్గా ఈరోజు ఇప్పుడు విజయశాంతికి కానీ, శంకర్ నాయక్కి కానీ, అద్దంకి దయాకర్ గారు కానీ, లేకపోతే నీలకంఠం సత్యంకి ఇచ్చిన దానికి వాళ్ళకి అభినందనలు తెలుపుతూ మళ్ళీ ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పదే పార్టీ కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పిన, మా మీనాక్షి నటరాజన్ గారు ఏం చెప్పినారు, పార్టీలో ఎవరైతే గత 40-50 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళది ఒక లిస్ట్ చేయండి, ఎలక్షన్కి ముందు వచ్చిన వాళ్ళది ఒక లిస్ట్ చేయండి, తర్వాత గెలిచిన తర్వాత వచ్చిన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ జాతీయ పార్టీ అయినా రాజకీయ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటే ఆ పార్టీలో పనిచేసేవారు దానికే పనిచేయాలి కట్టుబడి, తమ వ్యక్తిగత అజెండాలను ముందుకు పెట్టాల్సిన అవసరం లేదని మీ రాహుల్ గాంధీ గారే ప్రధాన అధ్యక్షుడు ఆయనే చెప్పడం జరిగింది. ఇప్పుడు టోటల్గా మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నారా లేదంటే పార్టీ స్టాండ్గా మాట్లాడుతున్నారా? దాని గురించి చెప్పండి. లేదంటే రేపు తీన్మార్ మల్లానికి ఇచ్చినట్టు మీకు కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారు, మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. నేనేమంటున్నా, నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. పార్టీ స్టాండ్, పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి కట్టుబడి ఉండాల్సి, దానికి వ్యతిరేకంగా ఏం పోయేది ఏం లేదు. ఇప్పుడు అది జరిగిపోయిన దాని గురించి నేను వ్యతిరేకం పోతే కూడా వాళ్ళు ఏం ఆపరు. అది నేను దాని గురించి మాట్లాడడం లేదు లక్ష్మీనగర్. అంటే పార్టీకి సూచన సలహాలు హైకమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల కిందనే నాకు హైకమాండ్ రిటర్న్గా థ్యాంక్స్ చెప్పి లెటర్లు పంపించడం జరిగింది. కానీ ఆ లెటర్లు పెట్టుకొని నేను అది దగ్గర పెట్టుకోవడం తప్ప దానివల్ల బెనిఫిట్ ఏం లేదు. అంటే పార్టీ ఒకసారి 25 ఏళ్ల కిందనే గుర్తించినప్పుడు ఆ వ్యక్తులని హైకమాండ్ కూడా డిసిషన్ తీసుకోవాలి. అంటే ఎవరో ప్రోద్బలంతోనో ఒక్కోళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళని చేయకుండా పార్టీ కూడా ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు అనేది దృష్టి పెట్టాలని నేను చెప్పడం. శివకుమార్ లాల్ గారు, మీరు ఇంత బాగా బాధపడుతున్నారు, రానున్న నామినేటెడ్ పోస్టులో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా?
ఖచ్చితంగా చేస్తామండి. ఆల్మోస్ట్ ఆల్ 42 ఇయర్స్ నుంచి పార్టీలు ఉన్నాము. ఇప్పటివరకు ఏ అవకాశాలు వచ్చినా రాకున్నా సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళు నిన్న మొన్న వచ్చిన పిల్లలకు తీసుకుపోయి అధికారంలో కూర్చోబెడితే మరి ఏం చేయాలా? ఇప్పుడు సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ అని ఉండే, నరేందర్ అని బస్ డిపో దగ్గర ఉంటాడు. ఆయన 25 ఏళ్ళ కిందే సిటీ ప్రెసిడెంట్. ఇప్పటి వరకు కూడా ఆయన నాకు కూడా కావాలని చెప్పి ప్రపోజ్ పెట్టి పేపర్లో కూడా వేసుకుంటే ఈరోజు ఆయనకు కూడా లేదు. సిటీలో సికింద్రాబాద్ కానీ, లేకపోతే సనత్ నగర్ కానీ, జూబ్లీహిల్స్ కానీ, ముషీరాబాద్ కానీ, అంబర్పేట్ కానీ ఇట్లా ఆలోచిస్తే, నాంపల్లి కానీ ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే మీరు ఇలా చెప్తున్నారు, కానీ మీరు ఆపోజిట్గా ఉన్న బీఆర్ఎస్ నుంచి పోటీ తట్టుకుని ఎందుకు ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకోలేకపోయారంటే మీరు చెప్తున్న సోకాల్డ్ నాయకులు ఏమైపోయారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయాన్ని ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కట్టబెట్టలేకపోయారు? సమాధానం ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైతే టికెట్లు ఇచ్చిండ్రో వాళ్ళకు కూడా నామినేటెడ్ కూడా వాళ్ళకే ఇస్తే మిగతా నాయకులు ఎక్కడ పోవాలనేది ప్రశ్న లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి ఇచ్చిండ్రు టికెట్, వాళ్ళకి టికెట్ ఇచ్చినాక వాళ్ళు ఓడిపోయినాక మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి నామినేటెడ్గా పెడతా అంటే మరి మిగతా నాయకులు పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళు ఏం చేయాలి? అది నేను అడిగింది. అంటే ఇప్పుడు మొత్తానికి పార్టీ ఏదైతే డిసిషన్ తీసుకుందో ఆ డిసిషన్ తీసుకున్న దానికి ఇప్పుడు మనం వ్యతిరేకంగా చేసేది ఏం లేదు. కానీ ఇక ముందటైనా జాగ్రత్త పడి ఏదైతే అంతా డిస్ట్రిక్ట్లకి తీసుకుంటారు, గ్రేటర్ హైదరాబాద్లకి కూడా నాయకులని వెలికి తీయమని చెప్పడం జరుగుతుంది. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీజేపీ సీనియర్ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. వెంకటరెడ్డి గారు, ఎమ్మెల్సీ పదవుల గురించి పార్టీలు తీసుకున్న నిర్ణయం గురించి మీరు చూసే ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఒకరిని నిలబెట్టింది, ఒకరిని పేరు ఖరారు చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు, మిత్రపక్షానికి ఒకళ్ళు మొత్తానికి పేర్లు ఖరారు చేసింది. రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇది సరైన పద్ధతిలో చేశారని చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు? ఇప్పుడు ఒకటే లక్ష్మీనాథ్ గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఈ 5 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటాలో ఏదైతే జరిగిందో సుమారుగా అన్ని పార్టీలు కొంత సామాజిక న్యాయాన్ని ప్రదర్శించినాయని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించినప్పుడు మనం ఒక్క అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా చేయడం జరిగినటువంటిది. దీంట్లో ఏంటంటే నేను వ్యక్తిగతంగా రాజకీయాలు వేరైనప్పుడు కూడా ఇద్దరి విషయంలో సంతోషిస్తున్నా. ఒకటి, అద్దంకి దయాకర్ గారు జేఏసీలో ఉద్యమంలో పనిచేసినాడు, చాలా కాలంగా పార్టీకి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్లో జేఏసీలో ఒక భాగస్వామి, కీలకమైన పాత్ర, మాల మహానాడు ఒకటి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు దాసో శ్రవణ్తో కూడా నేను కలిసి పనిచేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ సంతోషం ఏంటంటే ఒక 15 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపినటువంటి క్రమం లోపల వివిధ పార్టీల రూపంలో కానీ, జేఏసీ రూపంలో కానీ పనిచేసినటువంటి ఇద్దరు మిత్రులు కూడా ఎమ్మెల్సీగా గుర్తించడం జరిగినందుకు వాస్తవంగా సంతోషిస్తున్నాను. ఏదన్నా రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడదాం. విజయశాంతి గారి విషయం గురించి చెప్తారు. చెప్తాను. ఇప్పుడు అద్దంకి దయాకర్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాంగ్రెస్లో మాలలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు, మాదిగలకు ఇవ్వడం లేదనేటువంటి ఒక విమర్శ ఆల్రెడీ ఉన్నటువంటిదని మరింత ఆజ్యం పోసినట్టు అయింది అనేటువంటిది మాత్రం చెప్పక తప్పదు. వాళ్ళు వదిలేసుకున్నారు. ఇక మాలలే మా వైపు, మాదిగలు మా వైపు రారు, బీజేపీ వైపు వెళ్ళిపోతారు అనేటువంటి ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా మనకు కనపడుతున్నటువంటి అంశం. ఎందుకంటే వర్గీకరణ, దీనికి సంబంధించి మోదీ వర్గీకరణలో వర్గీకరణలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉండి తెలంగాణ ప్రభుత్వం కూడా పాజిటివ్ వేవ్స్లో ముందుకు వెళ్తుంది కదా, కాంగ్రెస్కి ఎలా దూరం అయిపోతారని మీరెలా చెప్తారు? ఇప్పుడు 50 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ గారు పోరాడుతున్నటువంటి ఉద్యమాన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ నిస్సహాయ పరిస్థితిలో ఉంది. వాళ్ళు చేయలే, మోదీ గారు ముందుకు వచ్చినారు, చేసినారు. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం చేయక ఏం చేస్తుందండి? తప్పదు కదా, చేసినారు అంతే. కానీ పదవులకు వచ్చేటప్పటికీ అది జరిగిందనేది నా అభిప్రాయం. రెండవది, దీంట్లో చాలామంది మిత్రులు మాట్లాడినట్టుగా ఒక రకంగా బాధాకరమైన విషయం ఏంటంటే విజయశాంతి గారికి ఇవ్వడం అనేటువంటిది. విజయశాంతి గారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లోనే ఒక అసంతృప్తి కనపడుతున్నటువంటిది. పాపం శివలాల్ గారు చాలా బాధపడుతారు, చాలా కాలం నుంచి పనిచేస్తారు, సిన్సియర్గా పార్టీ కోసం పనిచేస్తారు. ఇట్లాంటి వాళ్ళు అయినా కాకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండేది. నల్గొండ జిల్లా నుంచి నలుగురికి వచ్చింది. ఇప్పుడు ఆర్జిన్ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు నలుగురికి వివిధ పార్టీలు టికెట్లు ఇవ్వడం అనేటువంటిది అది ఘోరమైన తప్పిదమేనని చెప్పి నేను భావిస్తున్నటువంటిది. సరే, మన విజయశాంతి గారికి వచ్చేటప్పటికి 14-15 నెలలుగా ఆమె ఎక్కడుందో తెలియదు. ఆమె మారని పార్టీ లేదు. ఆమె బీసీ అనే కోటాల బీసీఏ ఉందండి. సినిమా యాక్టర్లు, చాలా పేరున్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా బాగా బలపడేటువంటి వర్గాలు, వాళ్ళు బీసీ కోణంలో వస్తే ఇప్పుడు వివేక్ ఎస్సీ కోటాలో వచ్చిండు అని చెప్పినట్టు ఉంటుంది. అది
బాధాకరమైన అంశము. అది అది కాదు కదా కావాల్సినటువంటిది. వివేక్ మంత్రి పదవి ఇచ్చి ఎస్సీ కోటాలు ఇచ్చినాం అంటే ఏముందండి, అది అర్థం ఉందా? ఎందుకంటే కాబట్టి వివేక్ గారు గతంలో బీజేపీ నుంచి ఒకేసారి కాంగ్రెస్కి వెళ్ళిపోయారనా? వచ్చిన అది కాదు. ఇప్పుడు 1000 కోట్లకు పరుగులెత్తినటువంటి వాళ్ళు సామాజిక కోణంలో మేము ఇదే మాకు పదవి వచ్చింది అని చెప్పుకుంటే నాకు కొద్దిగా వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుంది. దానికి అది కూడా చూడాలి కదా, సామాజిక ఆర్థిక రెండు చూడాలి కదా. ఎంతసేపు 20,000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి మేము సామాజికంగా ఎన్నుకుంటాం కాబట్టి మాకు పదవి వచ్చింది అని చెప్పుకుంటే అర్థరహితమైనటువంటి నిజమైన సామాజిక. ఇప్పుడు దీంట్లో చూసినారు, సిపిఐ సభ్యుడు సామాజికంగా వెనుకబడ్డాడు, అద్దంకి దయాకరు, నాకు తెలిసినంత వరకు. ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడదు కానీ ఆర్థికంగా రోజు సంపాదన లేకున్నా కూడా కష్టపడి పార్టీ కోసం ఒకటి ఇక్కడ మీరు చెప్పిన దానిలో చూసుకుంటే ప్రజలు కూడా ఇంకోటి ఆలోచిస్తారు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రాజకీయ నేతలందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ బీజేపీ నుంచే తీసుకుందాం. వాట్ అబౌట్ బండి సంజయ్ గారు ఏంటి పరిస్థితి ఏంటి? ధర్మపురి అరవింద్ గారి పరిస్థితి ఏంటి? ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉన్న ఈటెల రాజేంద్ర గారి పరిస్థితి ఏంటి? ఆర్థికంగా చూసుకుంటే మీరేమన్నా పేదలకు ఏమన్నా టికెట్లు ఇచ్చిన పరిస్థితి ఏమన్నా ఉందా? మీరు బండి సంజయ్ గారు మామూలుగా మున్సిపల్ కౌన్సిలర్ గా ఎలక్ట్ అయ్యి పైకి వచ్చినటువంటి వ్యక్తి, సామాజికంగా వెనుకబడేటువంటి వ్యక్తి. రెండవది, మేము టికెట్లు ఇచ్చింది ఓపెన్ దాంట్లో టికెట్లు ఇచ్చినామండి, ఓపెన్ లో టికెట్లు ఇచ్చి గెలిపించినామండి. అంతేగాని ఇప్పుడు చాలా మంది ఉన్నారు 10,000 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు రిజర్వ్డ్ సీట్లకు వెళ్ళి బయటకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేరు. పేర్లు ఎందుకు కానీ మీకు తెలుసు, 10,000 కోట్లు ఉంటుంది ఆస్తులు, ఓపెన్ సీట్లో పోటీ చేయరు వాళ్ళు. అదే మళ్ళీ అంటే ఏమిటి, నిజమైన దళితుడికి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఓపెన్లో వేయచ్చు కదా, గెలవచ్చు కదా, గెలిచి నిజమైనటువంటి దళితుడు పేద దళితుడికి ఇంకో స్థానంలో రిజర్వ్ స్థానంలో మళ్ళీ ఒక ఎంపీఓ ఎమ్మెల్యే కావచ్చు కదా, చెయ్యరు వాళ్ళు. సరే మేము ఎంత మాట్లాడుకున్నా రాజకీయాల్లో ఇవన్నీ కూడా పేరుకు పనికి వచ్చేటువంటి మనం మాట్లాడుకోవడం, సామాజికాన్ని మాట్లాడుకోవడమే తప్ప అన్ని వర్గాలలో ఆర్థికంగా బలపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా బలపడేటువంటి వాళ్ళు ఏ రకంగా, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఉంటారు, ఆయనను సామాజికాన్ని మన కోణంలో వేయగలుగుతామా? ఏ పార్టీ అయినా కానండి, ఒక్క పార్టీ అయినా కాదు, మీరన్నట్టుగా ఈటల రాజేందర్ గారిని వేయగలుగుతామా? వేయలేము. కాబట్టి ఇదంతా ఒక చర్చ కోసము మనకు పనికొచ్చేటువంటిది. ఇదంతా కూడా సామాజిక వర్గాలకు ఇచ్చినము, సామాజిక ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు ఏ పార్టీ అయితే రాజకీయ పదవులు ఇస్తుందో అది గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తున్నాను. కొంత బాగానే జరిగింది అనేటువంటిది. ఒకటి ఏంటంటే ఇక ఎవరు 5వ క్యాండిడేట్ 6వ క్యాండిడేట్ ఎవరు పోటీ పెట్టనట్టుంది కాబట్టి సుఖాంతంగానే జరుగుతుంది. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతో రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీది. వినబడుతుంది. రైట్, తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్, బీఆర్ఎస్, సిపిఐ అన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థిపై మంచి కసరత్తు చేసి నిర్ణయం తీసుకున్నాయని చెప్తున్న దానిలో వాస్తవం ఉందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే మరి అభ్యర్థులు మంచిలో పెడుతున్నాయి కదా, వాళ్ళు రేపు సమాజంలో ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. మంచి పరిణామమే. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కదా, మరి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏందన్నది వాళ్ళు నిశ్చితంగా గమనిస్తున్నారు. వీళ్ళు కూడా తప్పదు, ప్రజలకు. ఇప్పుడు ఒకప్పుడు రాజులే ఉన్నారు, రాజులు కూడా ప్రజల కోసం పరిపాలన అన్నారు. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం కూడా వాళ్ళు ప్రజల కోసం డెఫినెట్ గా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందులో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు దీని మీద? మాకైతే మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో మా ఏఎన్ఎన్ ఛానల్ కూడా చెప్పింది, ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసే వచ్చే అవకాశం ఉందో వాళ్ళకే వచ్చింది. దానిలో మాకైతే ప్రాబ్లం లేదు. కానీ రాజకీయ విశ్లేషకుడిగా మీరు చెప్పాలి ఎలా ఉంది పరిస్థితి అనేది. మేమంటే చెప్తున్నాం కదా, అదే వాళ్ళ ఈక్వేషన్స్ ఉంటాయి, వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారమే వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఒకటి అనూహ్యమైన పరిణామం ఏంటంటే విజయశాంతి గారికి ఎంచుకోవడం. మరి ఆమెతోని వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉందో నాకే తెలియదు. కానీ అది రాజకీయ కురుదుడు విహెచ్ఎస్ కూడా మన హనుమంతరావు గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. పాపం మరి ఆయనకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తున్నాం. అక్కడ వాళ్ళ సామాజిక వర్గం కూడా కొంచెం నారాజుగానే ఉంటారు అనిపిస్తుంది అక్కడ బీజేపీని. రైట్, శివకుమార్ లాల్ గారు, రాజమౌళి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తారా మీరు? దేనికండి? రాజమౌళి గారు అంతా బాగానే ఉంది, కానీ ఒక సామాజిక వర్గం కూడా విహెచ్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన బాధపడే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. విహెచ్ గారు ఎక్స్పెక్ట్ చేసిన దానిలో వాస్తవం ఉందంటారా?
ఇప్పుడు నేను ఏమంటున్నా లక్ష్మీనాథ్ గారు, ఒక్కొక్కరు విశ్లేషణ ఒక్కొక్కరిలాగా ఉంటుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో రెండు అంశాలు చెప్పిండు, దాని తర్వాత మూడో అంశానికి ఆయన కూడా పోవడం జరిగింది. ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడుతూ హనుమంతరావు గారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన. రామ్మోహన్ భాయ్ మాట్లాడింది వేరే రకంగా ఉంది, ఇప్పుడు నేను మాట్లాడింది కూడా వేరే రకం. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు సీనియర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు మాట్లాడినట్టు విహెచ్ హనుమంతరావు గారు అనుకున్నారు. హనుమంతరావు గారికి 2 సార్లు 3 టర్మ్లు రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఆయన పెద్ద మనిషి, ఏజ్డ్. అప్కమింగ్ వాళ్ళు ఇంకా 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళే పదవులు ఉంటే రేపు సెకండ్ హ్యాండ్ లీడర్షిప్ ఎక్కడ పోవాలా? ఒకసారి అది కూడా ఆలోచించాలా రాజమౌళి అసంటోళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, 42 ఇయర్స్ నుంచి పార్టీలో ఉన్నాం. ఏ రకంగా కూడా అవకాశాలు ఇస్తలే. ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ డైరెక్ట్గా టికెట్లు ఇవ్వడానికి అక్కడెక్కడో సిఫారసు కావాలా. మళ్ళీ ఇక్కడ నామినేటెడ్ పోస్టులలో కూడా సిఫారసు ఉన్నోళ్ళే అంటే మళ్ళీ పార్టీకి అంకితభావం పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా సిఫారసుగా ఉన్నోళ్ళకే ఇస్తామనేది రాసి పెట్టండి, లేకపోతే బెస్ట్. అది ఏ పార్టీ అయినా నాట్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలలో అదే పరిస్థితి ఉంది. ఎస్ రాజమౌళి గారు, నాకు హనుమంతరావు గారు ఏం ప్రేమ లేదు. కాకపోతే ఏంటంటే పార్టీ సీనియర్ నేత, మీరు అన్నట్టు పురువృద్ధుడు అయిపోయాడు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ యూత్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదన్నది నాకు అర్థమైపోయింది. అట్లాంటప్పుడు ఒక ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళను ఒక పద్ధతి ప్రకారం తీసుకురావడం, ఇవన్నీ హైకమాండ్ చూసుకుంటుంది. హైకమాండ్ వాళ్ళకు పాపం తెలంగాణ మీద దృష్టి పెట్టడానికి టైం దొరకట్లేదు వాళ్ళకి. ఎంతసేపు అక్కడ సెంటర్ లో ఏడవడము ప్రభుత్వం మీద. తర్వాత ఇక కొన్ని కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ మాట్లాడితే వల్ల ఒక రెప్యూటెడ్ కాంగ్రెస్ ప్రతినిధి సెంట్రల్ నుంచి క్రికెట్ గురించి కూడా మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారిందో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. నిజంగానే యువతకి ఇవ్వాలంటే యువతని ప్రోత్సహించాలి. తెలంగాణలో అపారమైన యువ సంపద ఉన్నది, యువ మేధావులు ఉన్నారు. వాళ్ళని నిజంగా కూడా వాళ్ళు గుర్తించడం లేదు. ఆ మధ్యలో ఒక అతనికి ఇచ్చారు పాపం, అంతేగాని మిగతా వాళ్ళకి మాత్రం ఎవరిని ప్రోత్సహించడం లేదనేది మనకు కనబడుతుంది. రాజమౌళి గారు జనరల్గా పెద్దలు వాడే సామెత ఒకటి, ఆశ ఉన్నోనికి ఇస్తే దోచుకుంటాడు, ఆశయం ఉన్నోనికి ఇస్తే ముందుకు పోతాడు అనే రకంగా ఏదైతే సామెత ఉందో ఆ సామెతను ఖచ్చితంగా పార్టీలు కానీ హైకమాండ్ కానీ లేకపోతే పీసీసీ కానీ ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా నేను పార్టీ ఒక స్పోక్స్ పర్సన్గా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది అన్ని పార్టీలలో. ఈవెన్ కష్టపడిన వాళ్ళు మటుకు కష్టపడుతూనే ఉండాలా, పక్కకేని ఎవరైతే సైడ్ ట్రాక్ వస్తుండో లేక బ్యాక్ డోర్ వస్తుండో వాళ్ళకి మటుకు ఇస్తున్నారు, వాళ్ళకి ఇంకా సిఫారసు లెటర్లు కూడా పోతున్నాయి. ఇది నేను అభ్యంతరం చెప్పింది. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు కూడా చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది, నల్గొండకేని ఇంతమందికి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే రకంగా కూడా మాట్లాడు. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే జానారెడ్డి ఉండగా జానారెడ్డి కూడా టీడీపీలకేనే వచ్చిండు కాంగ్రెస్లకి, కానీ ఆయన ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చక్రం దింపుతుండు. వాళ్ళ 2 కొడుకులకి ఆయనకు 3కి పోస్టులు అయిపోయినాయి. వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయట పోయి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఆయనకు పోవచ్చు. అంటే నేను ఇలా వివేక్ ఇంట్లో అన్నకి తమ్మునికి కొడుకుకి ఇట్లా నేనేమంటున్నా అంటే ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చింతన సభలో ఏం చెప్పింది, ఒక పార్టీలో ఫ్యామిలీలో ఒకటే టికెట్ ఇస్తామని చెప్పింది. దానికి నేను ఎవరెవరికి ఇచ్చిన అనేది కూడా నేను పంపించిన లెటర్, ఆ లెటర్ మీదనే ఈవెన్ హైకమాండ్ కానీ ఆ చింతన సభలో డిక్లేర్ చేసిన పార్టీలో ఒకటే టికెట్ ఒక ఫ్యామిలీ కానీ అది గతంలో 2 ఎలక్షన్స్ పాటించారు, 2014 and 18. కానీ మొన్న 23లో మటుకు పాటించలే, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏమంటారు అంతర్గతంగా? ఇప్పుడు మీరు ఒక అభిప్రాయాన్ని వెల్లిబరుస్తుంటే మరి కాంగ్రెస్ పార్టీలో ఇంకా రకరకాల అభిప్రాయాలు వెల్లిబుస్తున్నారంటారా? అసలు పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు అనుకోవచ్చా? నేను ఏమంటున్నా లక్ష్మీనాథ్ గారు, ఒక్కసారి పార్టీ డిసిషన్ తీసుకొని వాళ్ళని పంపించిన తర్వాత మనం ఇది చర్చనే చేస్తున్నాం తప్ప దాన్ని అడ్డుకునేది ఇంకేం ఉండదు. ఆల్రెడీ వాళ్ళు ఎలక్టెడ్ అన్నట్టే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు విజయశాంతి గారు కానీ లేకపోతే శంకర్ నాయక్ కానీ లేకపోతే అద్దంకి నాయక్ గారు కానీ లేకపోతే నీలకంఠం సతీష్ ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి అని వీళ్ళు ఎలక్ట్ అయినట్టే లెక్క. ఇప్పుడు దాసోజీ శ్రవణ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఒకటి సరే, అయినా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉండే ఉద్యమకారుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి కాంగ్రెస్లోకి వచ్చిండు, మళ్ళీ వచ్చిండు. బీఆర్ఎస్కి ఒక 4 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ఇంకొక అభ్యర్థిని పెట్టే అవకాశం ఉండేది, అది లేకుండా చేశారు కదా మీరు, అది వాళ్ళు బాధ. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గేటులు తెరిచింటే ఈ అవకాశం కూడా ఉండకపోతుండేమో నా ఉద్దేశం. దానికి రామ్మోహన్ గారు మాట్లాడతారు. రామ్మోహన్ గారు, కరెక్ట్ గేట్లు తెరిచుంటే ఈ ఒక్క అవకాశం కూడా దాసో శ్రవణ్ కుమార్ గారు కూడా వచ్చే కాదు, దాని గురించి చాలా సంతోషపడాలి గారు.
లేదన్నా, బీఆర్ఎస్ పార్టీ అట్లా ఏం భయపడదు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది కాబట్టి ఆ 10 మంది పోయారు. గేట్ తెరవకుండా ఎట్లా పోతారు? మిగతా వాళ్ళు ఎవరు పోలేదు, ఎవరు పోరు కూడా. ఆ ఉన్న 10 మంది అర్థం కాకపోయింది ఈ రోజు ఇలాగా తెరిచేది అంటున్నా. చిక్కుపడిపోయారు. లేలే గేట్లు కేసీఆర్ తెరిచినట్టు తెరిచుంటే ఈ రోజు ఇది కూడా ఉండకపోతుండే అంటున్నా. కేసీఆర్ గేట్లు తెరిచే పెట్టిండు, రేవంత్ రెడ్డి గేట్లు తెరిచే పెట్టిండు. ఇటు నుంచి అటు ఎవరు పోరిగా. ఈ 10 మంది పోయి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు పోయినారు నాయన నెత్తినోరు పట్టుకుంటున్నారు. రాబోయే కొన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 10 మంది కూడా అనర్హత వేటు పడుతుంది ఖచ్చితంగా. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ మేడతో గెలుస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక పార్టీ విషయం ఈ రోజు దయాకర్ గారికి, విజయశాంతి గారికి టికెట్లు ఇచ్చారు, చాలా సంతోషం. విజయశాంతి గారికి ఇవ్వడం బీసీ కోటర్ మాత్రం బీసీలకు అన్యాయం చేశారు తప్పకుండా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పేరు మీద అది వాళ్ళకు సరైన విధానం చేయకుండా మళ్ళీ మాల సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య సదృశ్యం ఇది. తప్పకుండా ఇప్పుడు శంకర్ నాయక్ ఒక్కరు కూడా సీనియర్ కార్యకర్తలు కనిపిస్తా ఉన్నారు. మిగతా ఇద్దరు ఇందులో మాత్రం అత్యంత విషాదకరమైన పరిస్థితి ఏంటంటే పర్యాటకురాలు టూరిస్ట్ విజయశాంతి గారు టూరిస్ట్ కు కాంగ్రెస్ పార్టీ బీసీ కోటల సీట్ ఇవ్వడం యావత్ సంబంధించిన బీసీ వర్గాలు మొత్తం రామ్మోహన్ గారు, విజయశాంతి గారి గురించి ఎవరైనా మాట్లాడొచ్చు కానీ మీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే జనాలందరూ కొంచెం నవ్వుకుంటారు సార్. విజయశాంతి గారు ఎందుకు నవ్వుకుంటున్నా కాదు, విజయశాంతి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. వేలాది మంది వస్తారు, వేలాది మంది పోతారు. మాకు సంబంధం లేదు. తెలంగాణ ఆకాంక్ష కొరకు ఏర్పడిన పార్టీ మాది. ఉద్యమంలో చాలా మంది వచ్చారు, యుద్ధం చేసాం, సాధించాం తెలంగాణ రాష్ట్రం. అందులో చాలా మంది వచ్చారు. కొంతమందికి అన్యాయం జరుగుతుంది, కొంతమందికి తప్పు జరుగుతుంది. రాజమౌళి గారు అడుగుతున్నారు మిమ్మల్ని. రాజమౌళి గారు లక్ష్మీనాథ్ గారు మీరు అన్నది 100% కరెక్ట్. తమ్ముడు మిత్రుడు పాపం విజయశాంతి గారి గురించి అంత మాట్లాడడం మంచి పద్ధతి కాదు. విజయశాంతిని వంచింది, మోసం చేసింది, దగా చేసింది స్వయాన కేసీఆర్. ఆ విషయంలో మాత్రం దుర్మార్గుడు కేసీఆర్. నా చెల్లె అన్నాడు, చెల్లెను వాడుకున్నాడు, పాపం ఆమెని ఎక్కడ కాకుండా చేసిండు. కేసీఆర్ గురించి మీరు అంటే ఎట్లా తమ్ముడు? వాడుకు ఆల నరేందర్ విజయశాంతి గారికి మంచి విలువ ఇవ్వడం జరిగింది. వారిని ఎంపీగా పార్లమెంట్ తీసుకుపోవడం జరిగింది. పార్టీ పెద్ద పోస్ట్ ఇవ్వడం జరిగింది. అన్ని ఇచ్చిన వల్ల విజయశాంతి గారు ఒక దగ్గర స్థిరంగా ఉండే వ్యక్తి గారు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయారు పార్టీలో నుంచి. 4 పార్టీలు తిరిగినారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పోయారు. స్థిరంగా ఎవ్వరు ఉండరు. బీఆర్ఎస్ పార్టీలో స్థిరంగా ఎవ్వరు ఉండరు, ఉండనివ్వరు. అది కుటుంబ పాలన. మీకు కూడా రేపు వస్తుంది చూడండి పాపం. రామ్మోహన్ గారు, ఈటెల రాజేంద్ర గారికే పొగబెట్టి పంపించేశారు మీరు. మరి ఈటెల రాజేంద్ర గారు పొయ్యిర్రు అంతే, పొగబెట్టి ఎవరు పంపలేదు. అది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడైనా రాజకీయ అస్తిత్వం కొరకు పోరాటం చేసినప్పుడు నాకే కావాలి అత్యున్నత పదవి అని కొట్లాడుకున్నప్పుడు మనసులో కొంచెం ఇబ్బంది ఉంటే బయటకు వెళ్ళడం సహజం. అది దాంట్లో భాగంగానే పోయి తప్పితే ఆయనకి ఈటెల రాజేందర్ గారికి ఇక్కడ ఏం గౌరవం తగ్గలేదు. ఆయన అత్యంత విలువగల వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో. ఈ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన వామపక్ష భావన వ్యక్తి. ఆయన అక్కడ తీసుకొచ్చి కేసీఆర్ గారి దగ్గర తీసుకొని ఉద్యోగంలో కలుపుకొని మంచి హోదా ఇచ్చిండు, సీట్ ఇచ్చిండు, మంత్రిని చేసిండు, అన్ని చేసిండు. ఎక్కడ తక్కువ చేయలేదు. ఒక మాట చెప్పండి, బయట జనాల్లో ఉన్న మాట వాస్తవం కదా చెప్పండి. అంటే ఇది టైం కాకపోయినా అడుగుతున్నాను. బయట హెల్త్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు కరోనా టైంలో ఆయన చూపించిన చొరవకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఆయనకి రావడం అనేది సహించలేకపోయారు కేసీఆర్ అని బయట ఉన్న వాదనలో వాస్తవం ఉందా లేదా? ఎక్కడ అట్లా ఉండదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకో, టీం వర్క్. ఇది మంత్రివర్గం అనేది టీం వర్క్. ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖలకు మంత్రులు ఉంటారు. ఏ శాఖ మంత్రి ఆ మంత్రి పని చేయాల్సిందే. ఆ పేరు చేసేది రాష్ట్ర మంత్రివర్గం కాబట్టి ముఖ్యమంత్రి గారు పెద్ద. ఈటెల రాజేందర్ గారికి పేరు వస్తే, ఈటెల రాజేందర్ పేరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రభావం తగ్గిపోదు. ఈరోజు హరీష్ రావు గారు కూడా పెద్ద నీటిపారుదల శాఖలో పెద్ద ఎత్తున పనిచేసి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఏర్పడ్డ రాష్ట్రంలో. అంత మాత్రం కేసీఆర్ గారి తగ్గిపోవడం అనేది జరగదు. అట్లా వాళ్ళట్లా భావించుకున్నారేమో కానీ కేసీఆర్ అట్లా ఆలోచన చేయరు. అట్లా ఆలోచన చేసి ఆయనకు మంత్రివర్గం అత్యంత కీలకమైన ఆరోగ్య శాఖ అప్పచెప్పి పనులు చేపిస్తారండి. అట్లా ఉండదు. మంచిగా పని చేసిండు, మంచి పేరు తెచ్చుకోవడం ఇది వాస్తవం. దాంట్లో కేసీఆర్ గారి మంత్రివర్గంలో పనిచేస్తే ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది, మంత్రివర్గానికి పేరు వస్తుంది. ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ ఉండదు. విజయశాంతి గారి విషయంలో వెంకటరెడ్డి గారు రామ్మోహన్ గారు చెప్పిన దాంతో ఏకీపిస్తారా మీరు? ఇప్పుడు ఒక్కటండి, విజయశాంతి గారు మంచి నటీమణి, దాంట్లో సందేహం లేదు. రాజకీయాలలో అనేక పార్టీలు మారింది. అక్కడే వాటి విలువలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం మనం చెప్పక తప్పదు. సరే, ఆమె టీఆర్ఎస్లో ఉంది, తెలంగాణ మూమెంట్లో ఉంది, బీజేపీలోకి వచ్చింది, కాంగ్రెస్లోకి వచ్చింది. ఆ కాంగ్రెస్లో కూడా సరిగ్గా లేదండి. ఆ కాంగ్రెస్లో కూడా ఎక్కడ ఉందండి? ఈ మధ్యన ఎక్కడ కనబడదండి? అలిగి ఉన్నట్టున్నది. మరి ఎక్కడ కార్యక్రమాలు లేదు. సరే, కార్యక్రమాలు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ వాళ్ళు పదవులు ఇచ్చిందనడానికి ఆమె అన్నీ బాగున్నాయి. కానీ అది ఒక్కటే అంటే ఒక నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది.
ఇట్లా షో పుటప్ చేసేటువంటి కార్యకర్తలకు పదవులు ఇచ్చింది వాళ్ళు, దాని లేదు సందేహం లేదు. అది సరే, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, దానికి సంబంధం లేదు. కాకపోతే ఒక 2 విషయాలు ఇక్కడ ఏంటంటే, 5 సీట్లకు పోటీ జరిగితే 119 ఎమ్మెల్యేలలో 24 స్థానాలకు ఒక ఎమ్మెల్సీ ఎన్నుకునేటువంటి పరిస్థితి. నిజానికి కాంగ్రెస్కు ఉన్నటువంటిది 64 ప్లస్ సిపిఐ 65. టీఆర్ఎస్కి వచ్చేటప్పటికి 38లో నుంచి 10 పోయిన తర్వాత 28 ఉన్నది. మాకు 8, ఎంఐఎంకి 7. ఇక్కడ రాజకీయాలు ఎవ్వరు కూడా చేయలేదు వాస్తవానికి. వ్యూహాత్మక రాజకీయాలు చేస్తే, వెన్నుపోటు రాజకీయాలు చేస్తే ఈ ఓ సీటు వచ్చేదో రాదో కాంగ్రెస్కి అది వేరే చర్చ. మా పార్టీకి సంబంధించినంత వరకు కూడా కొంతమంది వచ్చినారు, మేము పోటీ చేస్తాం సార్ అని. మీ 8 సీట్లు ఇవ్వండి, ఆ 10 మందిలో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. రకరకాల ఈక్వేషన్స్ వచ్చినాయి. కానీ భారతీయ జనతా పార్టీ విలువల గల పార్టీ కాబట్టి అటువంటి వాటిని ప్రోత్సహించకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం చేత జరిగింది. లేకపోతే ఇటు అటు అయ్యే అవకాశం. తర్వాత హార్స్ ట్రేడింగ్ జరిగేది. ఎవడన్నా కొనేవాడు కొంటాడు, అమ్మేవాడు అమ్ముతాడు. ఆ 10 మంది పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎక్కడిస్తారో తెలియదు. కాబట్టి కాంగ్రెస్కి వాస్తవానికి 3 సీట్లే గ్యారంటీ. ఇప్పుడు టీఆర్ఎస్కి కూడా 24 సీట్లు ఉంటే 4 సీట్లు ఎక్కువనే వాళ్ళకి. కాబట్టి ఆ రకమైన క్యాలిక్యులేషన్స్ ఒకవేళ ఎవరైనా చేసుకున్నట్లయితే రాజకీయాల్లో కొంత ఇవాళ చర్చ మీరు ఇంకో రకంగా ఉండేది. అన్ని పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలు, అన్ని పార్టీలు అంటే ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోయేట ఉద్దేశం చేతనే అట్లాంటి హార్స్ ట్రేడింగ్ చేయలేదు. కానీ అవకాశాలు ఉండే, దాంట్లో ఏమి సందేహం లేదు. కాబట్టి అప్పుడు బయటకు వచ్చేది. రాజకీయాలకి అతీతంగా వర్క్ చేశారంటారు ఈ విషయంలో మాత్రం. అంతే ఇష్యూలో నిజానికి అక్కడ పెద్ద ఇష్యూ కాదండి. ఇప్పుడు లేకపోతే 24 కాదు 21 వేసుకుంటే వాళ్ళు నిజానికి కాంగ్రెస్ వాళ్ళ ఉన్న మెజారిటీ, వాస్తవమైన మెజారిటీ ప్రకారంగా 3 సీట్లు వస్తాయి. ఇప్పుడు ఎంతసేపు 3 సీట్లు వస్తాయి. ఎవరిదైనా సాయం తీసుకోవాలి, ఎంఐఎం సాయం తీసుకోవాలి, లేకపోతే ఆ 10 మంది సాయం తీసుకోవాలి. ఎట్లా వస్తాయండి వాళ్ళకు 4 సీట్లు ఎట్లా వస్తాయి చెప్పండి మీరు? అది వాళ్ళకు ఉండేది 65 కదా. 22, ఒకవేళ 24 నుంచి 22కి తగ్గించినా, 21 మినిమంకి తగ్గించినా, రిస్క్ తీసుకున్నా కూడా 3 సీట్లు వస్తాయి వాళ్ళకి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ వరకు మా వరకు నాకు తెలిసిన వ్యక్తి మిత్రుడు ఒక ఆయన వచ్చినప్పుడు కూడా మేము ప్రోత్సహించలే. అటువంటి పరిస్థితి మనం చేయకూడదు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, మన సంఖ్య పరిమితము అనేటువంటి దాని కింద. ఇప్పుడు ఏమవుతుంది, అట్లా జరిగితే మాకు టీఆర్ఎస్ కంట కడతారు. ఆ వచ్చిన వ్యక్తి న్యూట్రల్ వ్యక్తి ఎవరైనా వచ్చి ఉంటే ఆ వ్యక్తి చేసుకుంటే ఏం జరిగేదో తెలియదు. కాబట్టి మేము అటువంటి దాంట్లో ప్రోత్సహించలేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలా వీళ్ళ. కాబట్టి కాంగ్రెస్ లేదో మేము 4 గెలిచినాము అని అనుకుంటే తప్పది. వాళ్ళకి లేదు, 3కే సరిపోయే మెజారిటీ ఉంది వాళ్ళ దగ్గర. రాజకీయాలు చేస్తే కింద మీద అయ్యేది. కాంగ్రెస్లో ఉండేవాళ్ళు ఎంతమంది కరెక్ట్ చేస్తారో ఓట్లు పార్టీకి వేయరో మాకు తెలియదు. మరి అటువంటి అవకాశం రాలేదు. వస్తే ఏమయ్యేదో కాంగ్రెస్ పరిస్థితి మాకు తెలియదు. రైట్, ఫైనల్గా కంక్లూడ్ చేయండి మీరు, వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఓవరాల్గా వెంకరెడ్డి గారు రాజమౌళి గారు ఏదో అడుగుతున్నారు, రాజమౌళి గారు అడగండి. చెప్పండి. కాంగ్రెస్ కి 3 వస్తాయి అంటున్నారు. మరి 4 ఎట్లా సంపాదిస్తున్నారు వెంకరెడ్డి అన్న? మీరు చెప్పండి. అంటే మీ నుంచి దూకుతున్నారా? మా నుంచి దూకడం కాదు. కాంగ్రెస్ కు 3 సీట్లు అంటే 63 సీట్లు అవుతాయి. 66 సీట్లు అవుతుంది. వాళ్ళ మెజారిటీ అయిపోయింది. లేదు, వాళ్ళకి మెజారిటీ లేదు. 4వ సీటు కాంగ్రెస్ పార్టీ నేను వినండి, టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి రెబల్ క్యాండిడేట్స్ తప్ప 4వ సీటుకి మెజారిటీ ఎక్కడ ఉందండి? పార్టీకి ఓటు ఎక్కడ ఉందో చెప్పండి మీరు. అడే 6వ వ్యక్తి నామినేషన్ ఇస్తే కథ బయటకు వచ్చేది. 6వ వ్యక్తి బయటకు వస్తే ఎవరు ఎక్కడ ఉంటారు అనేది బయటకు వస్తుంది. కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది ఏ రకంగా జరుగుతుంది మనకు రాజకీయాల్లో తెలియదా? మనం చూడలేదా? గతంలో చూడలేదా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎటు పోయినారు, ఏం చేసినారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేటువంటిది ఎవరికి వేసినారు, ఎవరు అమ్ముడు పోయినారని తెలియదా? కాబట్టి ఇప్పుడు 4 వాళ్ళు గెలుస్తారా లేదా గజ్జెప్పండి ప్రజలకి. 4వ వ్యక్తి అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, ఇప్పుడున్న సమాచారం మేరకు 5 కంటే ఎక్కువ నామినేషన్లు వేసినట్టుగా తెలియదు. ఒకవేళ 6వ వ్యక్తి వేసినాడా లేదా నాకు తెలియదు. వేశారా లక్ష్మీనాథ్ గారు? ఇంకా కన్ఫర్మేషన్ లేదులేండి. అట్లా వస్తే అది వేరే, అట్లా వస్తే వేరే అవుతుంది. నేను నాకు తెలిసినంత వరకు వేయలేదు అని అనుకుంటున్నా. 1-2 ప్రయత్నం చేసిండ్రు, కానీ అది ఇబ్బందికరమైనటువంటి అంశము. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? బీజేపీ ఓట్లు, మిగిలినటువంటి బీఆర్ఎస్లో 4-5 ఓట్లు, మళ్ళీ రెబల్ 10 మంది ఓట్లు, ఇవన్నీ కలిస్తే ఆ 4వ క్యాండిడేట్ వాళ్ళే గెలుస్తారు, కాంగ్రెస్ గెలవదు. అట్లా ప్రయత్నం చేయలేవరు, అట్లాంటి దిగజారుడు ప్రయత్నం చేయలేదు ఎవరు. రైట్, కంక్లూడ్ చేయండి వెంకటరెడ్డి గారు, కంక్లూడ్ చేయండి. కాబట్టి ఓవరాల్గా నేను ఏంటంటే
కొంత సామాజికంగా మంచి ఎన్నికనే అన్ని పార్టీలు చేసినటువంటిది ఏ పార్టీకి ఏదానికి ఆదానికి మనం చెప్పవలసి వచ్చినప్పుడు జరిగింది. కానీ కాకపోతే ఏంటంటే ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. దాంట్లో మిత్రుడు నాకు కూడా సానుభూతి ఉంది, శివలాల్ గారి గురించి సానుభూతి ఉంది. చాలా బాధపడుతున్నాడు, లైవ్లో మాట్లాడినాడు. సాధారణంగా ఏ పార్టీ అయినా కూడా మాట్లాడారు కానీ వాస్తవాలు మాట్లాడింది. ఈ మధ్యన శివలాల్ గారు చాలా వాస్తవాలు మాట్లాడుతున్నాడు, చాలా సంతోషం, ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి ఎంతకాలం మాట్లాడుతాడు ఏందో నాకు తెలియదు దానికి సంబంధించి. కానీ ఆ అవకాశం అనేటువంటిది ఓవరాల్గా అద్దంకి దయాకర్ గారు, దాసో శ్రవణ్ వీళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా నాకు మిత్రులు వీళ్ళు. కాబట్టి వ్యక్తిగతంగా మన టీవీ ఛానల్ ద్వారా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు పెద్దల వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా రాజకీయాలకు ఎవరు తావు లేకుండా 5 సీట్లు ఖాళీ అయితే 5 సీట్లకు నామినేషన్లు ఇవ్వడం జరిగింది. మా పార్టీలో ఆలోచన చేసింది బీఆర్ఎస్ పార్టీలో 2వ అభ్యర్థిని నిలబెట్టాలని. సంఖ్యాబలం తక్కువ ఉంది, మళ్ళీ బేరసారాలకు తావు లేకుండా మళ్ళీ రాజకీయంలో సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి ప్రలోభాలకు రావద్దు. ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరు కూడా ఇటువంటి ఆలోచన చేయొద్దు. పైసలు చేతులు మారినాయి ఒక ఎన్నికల్లో అని అనుకోకూడదు అని చెప్పేసి పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో 2వ అభ్యర్థిని నిలబెట్టడం జరగలేదు. వాస్తవానికి 2వ అభ్యర్థి నిలబెడితే కూడా 10 మంది మాకే ఓటు, టెక్నికల్ గా మా పార్టీ నుంచి గెలిచారు కాబట్టి మాకే ఓటు వేయాల్సి వస్తుంటే మరి లేనిపోని గందరగోళం ఒకటి సృష్టించాలని అవుతుంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశం లేకుండా క్లియర్ కట్ గా ఒక సీటు అభ్యర్థి వస్తుంది కాబట్టి మాకు ఒక అభ్యర్థిని, అది కూడా ఉద్యమకారుడు, మేధావి, చదువుకున్న విద్యావంతుడు కాబట్టి దాసోత్సవం గా నిలబెట్టడం జరిగింది. ఇటువంటి వాతావరణం ముందు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం పార్టీ తరఫున కూడా. రాజమౌళి గారు, రామ్మోహన్ గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందంటారా? కేవలం పార్టీలకు అతీతంగా రెండో వాళ్ళని ఎందుకు నిలబెట్టలేదు ఆయన చెప్పిన దానికి వాస్తవం ఉందంటారా? ఇవన్నీ వీళ్ళు తప్పించుకునే మాట్లాడుతున్నారు ఈ అధికార ప్రతినిధులు. ఎందుకంటే అక్కడ 5 ఉన్నాయి, 5 వాళ్ళు 3 కంపల్సరీ అంటున్నారు మన వెంకటరెడ్డి గారు. వీరేమో ఒకటే మాకుంది, ఇంకోటి మీరు నిలబెట్ట గెలుస్తామని వీరు అంటున్నారు. ప్రజలకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఇంక్లూడింగ్ మీ. మరి 5 ఎవరు? 5 ఒకటి బీఆర్ఎస్ కంపల్సరీ, 3 కాంగ్రెస్. మరి 5వ వ్యక్తి ఎవరు? అది ఎవరు చెప్తలేరు. అది ప్రజలకు కావాలి. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య సదృశ్యం చేసింది, రైతులను మోసం చేసింది. సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ఉన్నారు కదా, సిపిఐ నుంచి రాజమౌళి గారు నీలకంఠి సత్యం అని చెప్పి సిపిఐ కాంగ్రెస్ పార్టీ అనుబంధంకి నెల్లికంటి సత్యం గారు కాంగ్రెస్ పార్టీ శ్రమలో భాగంగా నెల్లికంటి సత్యంకి ఇచ్చారు కదా రాజమౌళి గారు. ఆయనకి ఇస్తే ఆయనకి ఎవరు ఓటేస్తారు? బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు. అంటే వేరే నేను ఒక్కటండి రాజమౌళి గారు, 6వ క్యాండిడేట్ ఎవరైనా బలమైన క్యాండిడేట్ ఒకవేళ నిలబెట్టి ఉంటే అర్థం కాలేదు రాజమౌళి గారికి. అప్పుడు ఏమయ్యేదంటే కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ వాళ్ళకు 3 వేసుకుంటారు. ఆ 3 వేసుకుంటే 64, 65 అయిపోతాయి, వాళ్ళ కోట అయిపోతుంది. వాళ్ళకి లేరు కూడా. అప్పుడు వాళ్ళు ఎంఐఎం సహాయం అన్న తీసుకోవాలా, రెబల్ క్యాండిడేట్ సహాయం అన్న తీసుకోవాలా, 4వ వ్యక్తిని. వీళ్ళంతా కలిసి ఒకవేళ ఎవరైనా అన్ని పార్టీలకు అనుబంధంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఓటింగ్ అవసరం లేదు ఇప్పుడు. కానీ ఇదే ప్రజలకి సిపిఐ అనే వ్యక్తికి, సిపిఐ నుంచి వచ్చే వ్యక్తికి అసలు వాళ్ళ తరఫు నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అట్లాంటప్పుడు ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది ప్రజలకి. ఈ డ్రామాలలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి అన్నట్టు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక్కటే దీంట్లో ప్రతిపక్ష పార్టీలు, అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దిగజారుడు రాజకీయాలను ప్రదర్శించలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. అది స్పష్టంగా కనబడదు. దిగజారుడు రాజకీయాలను ప్రదర్శిస్తే మీరు అన్నట్టుగా, చాలా మంది అన్నట్టుగా బీఆర్ఎస్కు బీజేపీకి అనుబంధం ఉంది, బంధుత్వం ఉంది, అమ్మమ్మ సంబంధం ఉంది, మేనరికం ఉంది అని అన్నట్టయితే మేము 8 వాళ్ళ 6 కలిపితే 14 అయ్యేది. ఇంకా 3, 4 అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ 4వ క్యాండిడేట్ గెలిచేవాడు కాదు. ఇప్పుడు అయితే బీజేపీ నిలబెట్టాలి, అయితే బీఆర్ఎస్ నిలబెట్టాలి. ఇప్పుడు వాళ్ళకి సిపిఐ వాళ్ళకి ఒక్కటి కూడా లేదు, వాళ్ళకి ఎమ్మెల్సీ ఎట్టిస్తారండి. ఇది ప్రజలు అనుకుంటున్నారు కదా. ఇవంతా ఈ డ్రామాలు అది వేరే, ఆ చర్చ వేరుగా వాళ్ళ బంధుత్వంలో చర్చ వేరైతుంది. ఒక్క ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ ఎట్లయితుందండి? ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. గమనించాల్సింది 5 స్థానాలు ఖాళీ అయినాయి. 5 స్థానాలు ఏకగ్రీవం అయిన తర్వాత ఎన్నిక అనివార్యం కాదు కాబట్టి ఏకగ్రీవం ఎన్నిక అయిపోతారు అందరు కూడా. దాని కొరకు అని చెప్పి వారికి అవకాశం వచ్చింది. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. అదే చెప్తారు. ఇప్పుడు అందరూ కూడా 5 స్థానాలు కాలేదు, ఒక్కొక్క నామినేషన్ వచ్చింది కాబట్టి అది పార్టీ ఎవరు ఇష్టం అనేది సబ్జెక్ట్ కాకుండా 5 మాత్రం నామినేషన్లు వచ్చినాయి. కాబట్టి 5 మంది కూడా ఏకగ్రీవంగా అయిపోయినట్టు ఎన్నిక ఓటింగ్ జరగదు కాబట్టి
ఆ విషయం ఛాన్స్ అందరికి దొరికింది. రామ్మోహన్ గారు మీరు అన్నది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు రాజకీయాలు ఆడదలుచుకుంటే ఈ 5వ క్యాండిడేట్ గెలుపు ఇంకో రకంగా ఉండేది. వాస్తవం. అవును. అంటే బీఆర్ఎస్కి బీజేపీకి ఎక్కడ అప్రతిష్ట వస్తుందో అని చెప్పి ముందుగా పసిగట్టి అక్కడతో ఆపారు అనుకోవచ్చుగా, ప్రజలు అలా కూడా అనుకుంటారుగా. అప్రతిష్ట అదే నేను కాదండి. చెప్తున్నా. ఒకసారి అదే నేను గమనించాలి. ఇప్పుడు చెప్తున్నా. మాకు తెలంగాణ ప్రజలు ఓటేసి బీజేపీకి 8 సీట్లు ఇచ్చి బీఆర్ఎస్ కొంతిచ్చేసి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిపి ప్రజలను మోసం చేసిరని అనిపిస్తుంది. ఇక్కడ సామాన్యుడు ఆలోచించేది ఇదే ఆలోచిస్తాడు. ఎందుకని అంతే ఎక్కడ కదా. కూడా అట్లా మోసం చేసే మీకు పరిస్థితి 8 లేదు. సీట్లు ఇచ్చి సంఖ్యాబలం ఎవరో లేనప్పుడు ఎట్లా నిలబడతామన్నా? మరి ఆ సంఖ్యాబలం ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు ఎట్లా నిలబడతాడు? నాకు అర్థం కాదు. చెప్పండి మీరు. వారు పొత్తులో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం దొరికింది అంతే. కాంగ్రెస్ కూడా పూర్తి మెజారిటీ లేదు కదా. మీరేం లేదంటే మరి పోటీ చేయలే కదా. చేస్తున్నారు? అవునండి, ఆరో వ్యక్తిని పోటీ నిలబెట్టాలి కదా. అందుకోసమే ఎవరు ఆరో నిలబెట్టారు? వ్యక్తిని మీరు నిలబెట్టాలి వాళ్ళు నిలబెట్టాలి. ఇది మేము రాంగ్ నిలబెట్టే- మెసేజ్ వెళ్తుంది ప్రజలకి. లే, లే, ఇది లే, రాంగ్ లే. మెసేజ్ వెళ్తుంది ప్రజలకి. ఇప్పుడు మాకున్న 8 సీట్లు అండి, 10 మంది మినిమం కావాలి నామినేషన్ చేయడానికి. మేమే ఇద్దరిని అడగాల. ఎవరిని అడగాల? బీఆర్ఎస్ అడగాల, లేకపోతే రెబల్ అడగాల. ఆ అపవాదం మేము తీసుకోదలుచుకోలే. మీరు తీసుకోలేదు. మరి అట్లా బీఆర్ఎస్ అనేది తీసుకోవాలి కదా. బీఆర్ఎస్ కూడా కుమ్ముక్కైనట్టే కదా కాంగ్రెస్ తో ఇప్పుడు. అంతే కదా. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కుమ్ముక్ కాదన్న కాంగ్రెస్ పార్టీ తోటి ఎందుకు కాదు? ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ ఎందుకు పార్టీ కాదు? శత్రువు. మాకు కుమ్ముక్కే పరిస్థితి ఉండదు. ఎట్లా కాదు, పరిస్థితులను బట్టి సందర్భాన్ని బట్టి మనం బిహేవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు అందరికి అవకాశం దొరికింది. ఉన్న దాంట్లో మనం ఇబ్బంది పెట్టకుండా పరిస్థితి తోటి మాకు కూడా నెంబర్ తక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీ ఇంకో అభ్యర్థి నిలబెట్టుకోలేదు. ఎస్ రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి. పార్టీ ఆలోచన Yes. చేసింది. లక్ష్మీనాగ్ ఎస్ కంక్లూడ్ లక్ష్మీనాగ్ చెప్పండి. చెప్పండి. నేను 100% కంక్లూజన్ చేయాల్సిన రాజకీయంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే చెప్పండి. టిఆర్ఎస్ బీజేపీ వీళ్ళు ద్వంద్వ వైఖరితోని ప్రజలను మోసం చేసిన ఎలక్షన్స్ వల్ల వీళ్ళకు లేకున్నా కూడా వీళ్ళు కనీసం ఏదో ఒకటి చేసేసి ఒక్క ఎమ్మెల్యే ఉన్న వ్యక్తికి వీళ్ళు పట్టం కడుతున్నారంటే ఇది ప్రజలను వంచినట్టే. ఇది ప్రజలు అనుకుంటున్న మాట. ఎవరు ఏమన్నా కానీ ఇక్కడ ప్రజలు మోసం ఇది అంతే. ప్రజలను వంచారు. దట్స్ ఇట్. రైట్. శివలాల్ గారు రాజమౌళి గారు మాటలతో ఏకీపిస్తారా? కంక్లూడ్ చేయండి. ఇక్కడ వెంకటరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బీజేపీ మేము అప్రదిష్ట పాలు కావద్దు, మాకు అటువంటి రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇటు రామ్మోహన్ గారు ఏం చెప్తుండ్రు, మాకు ఒక్క సీట్ అయితే కన్ఫామ్గా ఉంది, ఇంకో సీటు మా దాంట్లోకి కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని మేము మళ్ళీ పిలుచుకోవాలి ఎందుకు అనే రకంగా వాళ్ళు డ్రాప్ అయినారు అనే రకంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజమౌళి గారు ఏదైతే చెప్పారో ప్రజల్లో అలాంటి మధ్య డిస్కషన్ జరగట్లేదని మీరు భావిస్తున్నారా? రాజమౌళి గారు చెప్పింది కూడా ప్రజల్లో ఒక డిస్కషన్ నడుస్తుంది అనుకోవచ్చు కదా. రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే రాజకీయంలో ఇట్లా ఒక ప్లాట్ఫామ్లో మాట్లాడేటోళ్ళు, డిబేట్లో మాట్లాడేటోళ్ళు, కొంచెం అనుభవం ఉన్నోళ్ళే ఈ రకంగా డిస్కషన్ చేస్తారు. కానీ సామాన్యమైన ప్రజలకు నాకు తెలిసి ఇంత డీప్గా ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడినట్టయితే జనరల్గా ఎవరు మాట్లాడారనుకుంటారు. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్స్ మనం తెలిసే వరకే మనకు 40 సంవత్సరాలు పడిపోయింది. ఇంకా ఆ ప్రజలకు ఏం అర్థం అవుతుంది, అది అర్థం కాదనుకుంటున్నాను నా ఉద్దేశంలో. కానీ ఒక్కటే ఏదేమన్నా ఉండని ఈ ఎమ్మెల్సీని రాజకీయం చేయకుండా బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ తరఫుకని ఒక 3 ప్లస్ సిపిఎం అనుబంధ సంస్థ కాబట్టి 4 ఖచ్చితంగా ఏకగ్రీవంగా అవుతాయి. సరే, వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున అభినందన. కానీ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ నేనేం మొదట్లో కూడా చెప్పిన, అది కూడా చెప్పిన అంటే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎవరైతే కొత్త ఇన్ఛార్జ్ వచ్చిందో ఆమె ఏదైతే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఒక లిస్టులో పెట్టండి, తర్వాత ఎలక్షన్కి ముందు వచ్చిన వాళ్ళని ఎలక్షన్ తర్వాత వచ్చిన ఏదైతే లిస్టు పెట్టమని ఆమె చెప్పిందో ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా ప్రాతినిధ్యం తీసుకోమని చెప్పి నా విన్నపం. విజయశాంతి గారు ఏ కేటగిరీలో వస్తారు? ఇక అది మీరు చెప్పాలా వెంకటరెడ్డి గారు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఇప్పుడు ఆమె సొంత పార్టీ తల్లి తెలంగాణ అని పెట్టింది. కేసీఆర్ ఆ అన్న దగ్గరకు పోయింది, అన్న ముంచేసిండు ఆలే నరేంద్ర గారిని కానీ లేకపోతే విజయశాంతిని ముంచిన ఆమె ఎంపీ అయింది. బిల్లు పెట్టినప్పుడు కూడా తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా విజయశాంతి గారే
అటు పార్లమెంట్లో ఉన్నారు, కేసీఆర్ గారు కూడా లేరు అప్పుడు. సరే ఆ దిశగా ఆలోచించాం. మళ్ళీ తర్వాత ఆమె బీజేపీకి వచ్చింది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది. మళ్ళీ ఎందుకు దూరం ఉంది, మళ్ళీ మా మీనాక్షి నటరాజన్ గారు పట్టుబట్టి ఆమెను పిలుచుకొచ్చి ఆమెకి ఈరోజు ఎమ్మెల్సీ కూడా ఎందుకు ఇచ్చింది అనేది ఇక హైకమాండ్ చూసుకుంటుంది. ఇక దాని గురించి మనం బీసీ వస్తుందా, ఆమె నటియా లేకపోతే ఫిలిం స్టారా, ఇవన్నీ ఇక మనం జస్ట్ డిస్కషన్కి ఆలోచించడం. కానీ మొత్తానికి ఏదైనా జరగని ఈ జరగబోయే ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ సజావుగా జరిగింది. ఎవరు కూడా పెద్ద రాజకీయాలకు కుట్రలు పన్నకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యంగా ప్రవర్తించినాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 100% అదే చెప్తున్నారు. రాజమౌళి గారు ఏదో చెప్తున్నారు, రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి సార్. రాజమౌళి గారు ఒప్పుకోరు. నేను చెప్పేది ఏం లేదు. ఇది మాత్రం కూలీ జరిగింది. చెప్పండి రాజమౌళి గారు. నేను చెప్పేది ఏం లేదు. ఇక్కడ మాత్రం ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్సీ అవుతున్నాడు అంటే ఇది ఆత్మహత్య సదృశ్యం. ఇవాళ తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆలోచించాల్సిన విషయం, రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది చాలా విద్రోహమే. ఇది ఇట్లాంటిది జరగనివ్వద్దు ఫ్యూచర్ లో కూడా. ఆయన మన మిత్రుడు శివలాల్ గారు ఏమన్నారంటే రాజమౌళి గారు లాంటి వాళ్ళే అంటున్నారు, ప్రజలు అనుకుంటలేరని ప్రజలు కించపరిచిండు. అది 100% తప్పు. ప్రజలు ఎవ్వరు తక్కువ కాదు. ప్రజలకు ప్రతి ఒక్కటి తెలుసు. మీకు మీ కాంగ్రెస్ పార్టీ చిట్టా రాసి పెడుతున్నారు వాళ్ళు. రేపు రాబోయే రోజులల్లా ఇటు బీఆర్ఎస్ ని గట్టిలేని పరిస్థితులలో అటు బీఆర్ఎస్ ని ఇటు కాంగ్రెస్ ని బుద్ధ పెడతారు. కానీ నరేంద్ర మోడీ గారి ముఖం చూసి భారతీయ జనతా పార్టీకి మాత్రం పట్టం కట్టే రోజులు దగ్గర ఉన్నాయి. అంటే అక్కడ మిత్రుడు వారు ఉన్నారు కూడా, వారు కూడా పాపం పార్టీకి రాజమౌళి గారు అంతర్లీనంగా మీరు వెంకటరెడ్డి గారికి ఓటేసి పాపం ఆయన ఖుషి చేశారు క్లైమాక్స్ లో. మోడీ గారి ముఖం చూస్తే తెలంగాణలో ఓట్లు పడవు, ఎంపీకి వేస్తారు కానీ ఎమ్మెల్యే చాలా తప్పది మీరు అంటున్నారు. మోడీ గారు లేకపోతే భారతదేశం ఈ రోజు లేదు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. మోడీ గారు లేకపోతే భారతదేశం ఈ రోజు సర్వనాశనం అయిపోయేది. వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. శివలాల్ గారు ఫైనల్ గా చెప్పండి, ఏదో చెప్తారు. ఒక్క నిమిషం. మోడీ గారు 75 సంవత్సరాలు రిటైర్మెంట్ ప్రకటిస్తా అని చెప్తా ఉన్నారు. మరి వారి తర్వాత వారి పరిస్థితి అంటే దేశం పరిస్థితి ఎట్లా? మరి ఇబ్బంది అవుతుంది మనకు. ఇప్పుడు అద్వానీ జోషి గారిని వయసు అయిపోయింది. ఏదైనా రామ్మోహన్ గారు అధికార ప్రతినిధిగా ఉన్నారు, మీరేమైనా అనాలి కానీ మోడీ గారిని. మీ నాయకులు మీ కార్యకర్తలు అయితే గట్టిగా, మీ పెద్ద నాయకులు అయితే అనేది అయితే లేదు మోడీ గారిని, అవునంటారు? లక్ష్మీనాథ్ గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, మోదీ గారు 75 సంవత్సరాలు దాటినా కూడా డీలిమిటేషన్ జరుగుతుంది. ఉమెన్ బిల్ ఇంప్లిమెంట్ అవుతుంది. రైట్. జమిలీ ఎన్నికలు జరుగుతాయి. మోదీ గారు మరొకసారి ఈ దేశానికి బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రధానమంత్రి. రైట్. ఏం చెప్పండి. ఒకటి, రాజమౌళి గారు, నేను ప్రజలను తప్పు పట్టలేదు. ప్రజలు మొత్తానికి జరుగుతున్న దానికి ఇదేదైతే మనం ఎమ్మెల్సీ గురించి ఇంత డీప్గా ఏదైతే ఆలోచిస్తున్నామో, ప్రజలు ఒక విశ్లేషకులు కానీ లేకపోతే డిబేట్లలో మాట్లాడేటోళ్ళు కానీ లేకపోతే రాజకీయ నాయకులు వీళ్ళే అంచనాలు వేస్తారు. ప్రజలు ఈ ఎమ్మెల్సీ గురించి ఇంత మీరు చెప్పినట్టు అంచనాలు వేస్తలేరు అని చెప్పినాను. నేను ప్రజలను తప్పు పడతలేను. ప్రజలు వాళ్ళు కూర్చున్న దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏం చేయాలో చేస్తుండ్రు. అర్థమైందా? ఇండైరెక్ట్ గా మీరు నిజంగా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. రైట్. ధన్యవాదాలు రాజమౌళి గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. రామ్మోహన్ గారు ధన్యవాదాలు, వెంకటరెడ్డి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు, శివకుమార్ లాల్ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి అందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితిని మనమైతే చూస్తున్నాం. అయితే అంతర్లీనంగా ఆలోచించే వాళ్ళు వారి యొక్క భావాన్ని వేరుగా వ్యక్తీకరించే అవకాశం కూడా ఉంది. మరి రానున్న రోజుల్లో దీని గురించి ఏమన్నా సపరేట్గా ఏమన్నా మాటలు ఏమన్నా వస్తాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికైతే మాత్రం అందరూ కూడా దీని గురించి ఒక ఏకాభిప్రాయంతో ఉండి ఒక రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు తావు లేకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితిని అయితే మనం అయితే గమనించవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే నమస్తే.